ఎంత మంచి సీన్ రా అది. అగో అది చూడు. ఈడయుడు ఫ్రేమ్ అవుట్ కంపోజిషన్ దెంగేసింది వేస్ట్ దెంగేది এই প্রথম চৌধুরীর মালে ఆడేంద్రా కూర్చుని మాట్లాడుతుంది చూడేంద్రా సొరచేపతో ఫైట్ చేసావంట కదా అయిపోయిందా సరుకు వదిలేసి వస్తే సుజన్. వస్తావు కదా సజ్జాన్ జనరల్ ఎక్స్ప్రెషన్స్ కొంచెం ఏ లెక్క అనిపిస్తుందిరా సారీ ఎల్జిబిటిక్యూ ఆయుడు హీరో హీరో ఇంట్రో సీన్ రా అది పెట్టరా రే. వాడు హీరోలా లేడు మెల్లగా ఇట్లా హ్యాండ్ బ్యాగ్ లేపేసి పోతాడు చైన్ స్నాచర్ లాగా ఉన్నాడు వాడు. అమ్మా, ఈ టైంలో పెడుతుండేంద్రా ఇడు అర్జెంట్ వస్తుంటే అని అనుకుంటున్నారు. కాదు ఈ బెంగాలీ అనే వర్డే నాకు బూతులా వినిపిస్తుంది. ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే. ఇందులో ఉన్న సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించి కావు. కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, సరదాగా నవ్వుకోండి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాము. సో మన తెలుగు బ్లాక్ బస్టర్స్ ని మన బెంగాలీ వాళ్ళు ఎలా కూనీ చేసారో చూద్దాం ఒకసారి. సో లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. సరే మా ఛత్రపతి సినిమా స్టార్ట్ చేద్దాం రా. ఛత్రపతి సినిమా పెట్టు. అరే సుజన్, ఛత్రపతి అనగానే నీకు ఏ సీన్ గుర్తుకొస్తుందిరా ఫస్ట్? ఫస్ట్ డైలాగ్ నాకు తెలుసురా, బాడీ బాడీ బాక్స్ ఆఫీస్ ఏమంటావు? మన సొరచాపదా? చెప్పదా? అరే పెట్టు ఒకసారి సీన్ పెట్టు. పెట్టు పెట్టు పెట్టు. కానీ మన సుజన్ గాడు చెప్తే కొంచెం సెక్షువల్ గా ఉంది, ఆడు చెప్తే బాగుంటది కానీ నీకు దాంట్లో ఏం సెక్షన్ అనిపించిందిరా? సార్ మీరు మేడమా అని అడుగుదాం అనుకున్నా. అదే అరే నువ్వు ఆడి విన్నావా? box office. అరే నువ్వు విన్నావు నన్ను తీసుకోలేదురా. కొంచెం ఏ లెక్క అనిపిస్తుందిరా సారీ ఎల్జిబిటిక్యూ ఆయుడు. అమ్మో 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 వద్దు. నాకు తెలుసురా ఆడు చావడని ఆడి బాడీ బాక్స్ ఆఫీస్. ఇంతసేపు మనం ఏం చూసినాం? మన ఛత్రపతిలో మన ప్రభాస్ ఎంట్రీ చూసినాం కదా. ఇప్పుడు మన బెంగాల్ ఛత్రపతి ఎంట్రీ చూద్దాం చూడు. এই প্রথম চৌধুরীর মালে থাবা মেরেছি। ఆడేంద్రా కూర్చుని మాట్లాడుతుంది చూడేంద్రా హీరో ఇంట్రో అది పెట్టు. ఇంట్రోలోనే చూదా అయిపోయింది. వాడు హీరోలా లేడు మెల్లగా ఇట్లా హ్యాండ్ బ్యాగ్ లేపేసి పోతాడు. చైన్ స్నాచర్ లాగా ఉన్నాడు వాడు. హెల్మెట్ పెట్టుకొని, ఆ హెల్మెట్ కూడా అట్లా లేదు. చిత్రపోత అన్నారు కదరా. ఛత్రపతి రా. షార్క్ ఆడ షార్క్ ప్లేస్ లో బండి వచ్చింది, అంతే తేడా. కృష్ణ ఆ కళ్ళు కృష్ణ అందులో సొరసీడ చోరుగాడు వచ్చాడు. అరే 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 అమ్మో సబ్ టైటిల్ కరెక్ట్ ఉందిరా, వాట్ జస్ట్ హ్యాపెండ్ అని. ఎంత మందిని రా రే, ఎంత మందిని రా మెట్లో చేస్తున్నావు నువ్వు. రే రే అసలు చూడరా. తన ఎక్స్ప్రెషన్ చూసిరా అప్పుడు. బోలో జుబా కేసరి అన్నట్టుందా? రోజుకు 2 గుట్కాలు తింటారా నేను? అసలు ఛత్రపతి అంటే అసలు ఆ సినిమా ఏంది, అసలు వీళ్ళు తీసింది ఏదిరా అసలు. వీడు పశుపతి, వీడు చపాతి చపాతి. నాకైతే సెకండ్ ఏ సీన్ గుర్తుకొస్తా అంటే, అందరిని చంపేసి పోయి ఒక్క అడుగు పెట్టు. పొంగి వేసింది అదంటవా? అదే గుంటేందుకు లే, నీకు బాక్స్ ఆఫీస్ బాడీ కావాలి కదా. ఎరా సొరచేపతో ఫైట్ చేసావంట కదా అయిపోయిందా? సరుకు వదిలేసి వస్తే సుజన్. వస్తావు కదా సజ్జాన్ జనరల్ ఎక్స్ప్రెషన్స్
అరే అక్కడేం చూస్తున్నావు మనము ఆమె చూస్తున్నాం, వాడు ఆడిని చూస్తుండు. మా చెల్లి మంచి చూసా గుంట మంచి పొంగు మీద ఉంది. ఈ ట్రైసప్ పైకి వెళ్ళింది, పంచి బిగుసుకుంది. క్రేజీ సీన్ బ్రో. ఈ సీన్ కదా, నువ్వు అది పెట్టు. బెంగాల్లో ఫస్ట్ హీరో ఎవరో ఐడెంటిఫై చేసుకోవాలి నువ్వు. కాదు, ఈ బెంగాలీ అనే వర్డే నాకు బూతులాగా వినిపిస్తుంది. డి కాదు బి. బిఏ బెంటే నిజరే చూడు. అదో సృజన్ ఖాళీ పేడే ఫిరస్ పాడానా మంచి పొంగ మీద ఉంది. ఆ చేతిలో చెంబు కరెక్ట్ ఉంటదిరా. లైట్ వస్తుంది ఇట్లా, కరెక్ట్ ఆడ లైట్ పెట్టాడు. క్రాక్స్ ఎందుకు వస్తాయిరా? నరాలు రావాలి కానీ బడ్జెట్ తక్కువ ఉంది, అందుకే క్రాక్. చెప్పు చెప్పు. ఛత్రపతిలో ఏమో ప్రభాస్ కనిపిస్తాడు హీరో అని, 6 feet ఉంటాయి. అందరిగాని ఈడ పొట్టి కనిపిస్తుంది. హీరో లాగా ఉన్నాడు రా. 6 feet గా 6 foot ఉన్నట్టు అనిపిస్తుంది. ముందర హీరో లాగా ఉన్నాడు చూడు. అదే కదా, అంటే ఎందుకు ఏడుస్తుండ్రా? మన ఎక్స్ప్రెషన్ కూడా అట్లనే ఉందరా. అర్జెంట్ వస్తే అప్పుడేరు మన ఎక్స్ప్రెషన్. తర్వాత ఎట్రా ఈ టైంలో పెడుతుండేంద్రా ఇడు, అర్జెంట్ వస్తుంటాయి అని అనుకుంటున్నాడు. ఏంటి వస్తారా? అరే ఎంత మంచి సినిమా, ఎంత మంచి సీన్ రా అది. అగో అది చూడు, ఈడు ఫ్రేమ్ అవుట్, కంపోజిషన్ దెంగేసింది, వేస్ట్ దెంగేది. నువ్వు కంపోజిషన్ పక్కన పెట్టరా నాయన. ఫస్ట్ కెమెరానే దెంగే అంటుంది, నువ్వు దెంగే ఫస్ట్ దెంగే సీన్లోకి వెళ్ళి అంటుంది. వెనక ఉన్నాడు హైలైట్ అవుతుంది కదా. అదే కదా. ఓకే నెక్స్ట్. అదేట మనం బెంగాలీ ఒక్క అడుగు చూద్దాం. ఏక్ షూ. పందిలాగానే ఉన్నాడు రాడు. డ్రైనేజ్ పోయిన పందిలు ఎక్కున్నాడు రా. నా ఒక్కడికే అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపించిందా? అందరికి అదే అనిపిస్తుంది. అరే సాస్ కారిపోతుంది రా, సాస్ కారిపోతుంది రా. వాడు ఏం పట్టుకొచ్చిండు రా అది. వాడు ఫాస్ట్ ఫుడ్ పోయిండ్రా, సాస్ తీసుకొని వచ్చిండు మధ్యలో. సాస్ ఎక్కువ వేసుకొని వచ్చిండు. তুমি যা চাইবে আমি তাই দেবো, বলো বলো কি চাই চাই তোমার? রাখার মতন একটা জায়গা। డైలాగ్ ఈ సీరియల్ బిజిఎం లేదురా, సాస్ గట్టిగా మంచిగా సాస్ పోసిర్రు. ఇక కోట అంటే అది తెలియదు వాళ్ళకి కోట. కాలు పెట్టిండు అది. మన కాలు ఒకటి పాపం కింద ఉంటది, కాలంతా పైకి పోదు. నడిచిపోయి ఉంటది ఇంకా. ఒక్క అడుగు అనేది ఎట్లుండే, ఒక్క అడుగు అని ఉండే. డైలాగ్ కొట్టాడు దానికి. నన్ను అడిగితే దీనికన్నా అల్లరి నరేష్ పాకిస్తాన్ అంటాడు, ఆ సీల్ బెటర్ ఇంకా. ఏం కావాలి అడుగు. ఒక్క అడుగు. కరెక్ట్, అది బాయ్ బాయ్. లేదురా దండం రా దూతా. అరే నువ్వొద్దు, అమ్మో ఏ సినిమా రా. అరే అరే ఇందులో వాడున్నాడా రసకొల్ల. వాడు, నీ అమ్మ వాడు. కాదురా నా అమ్మ. ఇంతమంది వచ్చిండు. అందులో ఏమంటాడు? ఇంకేం చూద్దాం, అయిపోయింది. తిప్పరా మిత్తం ఎక్కడ పోయింది? ఏడొచ్చిండు అది.
ఆడేంది అరే కూరలా అరే అరే కూరలో కారం ఎక్కువైతే వీళ్ళరా వీళ్ళు అట్లనే ఉంది. వర్షమే పడుతుంది కదా, ఇంకేం అట్లా. సొర చేప లేదు, తిప్పరమిసం లేదు. ఇంకా అన్ని పెడితే ఇక మొత్తం కాపీ పేస్ట్ చేసినట్టు ఉంటుంది. అదే కదా కాపీ కొట్టలేదని చెప్పడానికి ఇవన్నీ. ఆ క్రాక్ సీన్ ఉందా మరి తెలుగులో? వద్దురా అరే వద్దు. క్రాక్స్ సీన్ ఉందా? ఈ చెంబు సీన్ ఉందా? నేను యాక్చువల్ గా ఇది 420p అని ఉంటదేమో అనుకున్నా. మాది 4K అయితే ఇది 420p ఉంటది అనుకున్నా. సారీ ఇది ఏమంటారు 144 144 లేదు ఇది. ఇంకేమైనా తక్కువ ఉందా దానికన్నా? లేదు కదా 144/2 పెడదాం మనం. మిర్చి సినిమా వద్దాం ఇప్పుడు మనం. ఏంటి మాటలతో సరిపెట్టేస్తున్నాడు అనుకుంటున్నావా? కట్టౌట్ చూసి కొన్ని నమ్మే డోట్. కానీ ఇలా చేయాలంటే నాలో ఉన్న ఇదిరా, character ఇదిరా, ప్రభాస్ రా రే. వీలైతే ప్రేమిద్దాం డూడ్. పోయేదా ఉంది Okay, మనం దాన్ని ఎట్లా బెంగాల్లో దాన్ని ఎట్లా చేసిరా చూద్దాం. అసలు ఉందా ఆ సీన్? ఉన్నది. ఇట్లా కొంచెం కష్టమైన సీన్లు వేయరాళ్ళు, రిస్క్ తీసుకోరు. వాళ్ళది వీలైతే క్రింజ్ చేద్దాం డూడ్, పోయేదేముంది, మహా అయితే రోస్ట్ చేస్తారు. ব্যাপারটা এখানেই মিটিয়ে নে ভালো ছেলে হওয়ার চেষ্টা কর না হলে রাতের বেলা খেপলা জাল হাতে নিয়ে মেয়ে కామెడీ సీన్ లెక్కుందిరా ఇది. అదే కదా. కామెడీ మ్యూజిక్ పెడతారు ఎట్రా. బిందాస్. అరే యాక్షన్ ఓకే రా ఓకే అని బిందాస్. ఆ బిందాస్ కూడా దానిలోకి ఉందిరా, సింగం సింగం అని. হইনি ওদের সামনে দাঁড়াবে কে বলতে পারে? కాదురా వాడు కేబుల్ పెట్టేటోడు రా. వాడు కేబుల్ కనెక్ట్ చేయలేడని చెప్పి వస్తే ఇంకొకసారి వచ్చిన ఇట్లా వగ్గుతుంది అని చెప్పి చెప్తాడు. నా ఏరియాలో నేనే ఇవ్వాలి కేబుల్ కనెక్షన్, ఎవ్వరు ఇవ్వద్దు. వస్తే అసలు మీరు అన్న ఇంట్రో బాగుంటది కదరా దీనికంటే, ఎవర్రా మీరంతా అని. అదే కదా. నెక్స్ట్ ఇప్పుడు మన ఈ సీన్ బెటరా. అరే ఇన్నెల్లో ఉండి ఒక లెక్క అయిపోండో లెక్క చెప్పు ఆడి కొడుకొచ్చాడు అని ఉంటుంది చూడు, అది పెట్టు. 600 గడపలు ఒక ఇంటిని ఒక పెద్ద ఆయన్ని నమ్ముకుని ధైర్యంగా ఉన్నాయి. 6 నేసుకొచ్చి ఆ ధైర్యాన్ని భయపడదామంటే మీరెలా నమ్మారా? బెంగాలీ ఒక 144 వీలు వద్దాం మిర్చిని. వాన్ కంటే ఛత్రపతి కంటే నయమే లేరా ఇడు. కామెడీ బీజియం లేదు. బెంగాల్ వాళ్ళకి బాడీ మీదనే క్రాక్స్ వచ్చినాయి, ఇక గ్లాస్ మీద చూద్దాం ఎట్లా. సౌండ్ అరే సౌండ్ ఇనుపడప్ప సౌండ్ వస్తుంది. అదే ఏదో డబ్బా గిట్ట కొడతారు తెలుసా అంటారా. సౌండ్ వచ్చిన 2 seconds తర్వాత అది వచ్చింది ఇంకా క్రాక్. అంటే సౌండ్ ట్రావెల్స్ ఫాస్ట్ అంటాడా? అంతే కదా మరి. అంటే అది కాలర్ పట్టుకునే ఉందిరా. ఈ ఊరు వచ్చి నీ మెడ పట్టుకున్నా ఆ ఊరు మీదకి రావాలంటే నువ్వు స్కెచ్ చేసుకురావాలి. నేను హ్యాంగర్ కొన్న షర్ట్ వేసుకొచ్చేస్తా. అంటే ఈ చూసినప్పుడు అట్లా హీరోయిజం అంటే ఏందో కనిపించింది, ఆడే చూద్దాం ఏం కనిపిస్తుంది. హ్యాంగర్ కేసుకుని అండర్వేర్ వేసుకొని వస్తాడు పెట్టు. అరే వాడు వానికి ఏదో సిగ్నల్ చేస్తాడు రా, ఒకసారి పెట్టు. చాలా గేమ్ ఉంది సిగ్నల్. ఏది రా అది? బాబాయ్ అబ్బాయి ఏది రా ఇది? అంటే మీరు మధ్యలో నేను దగ్గర సో చూసారు కదా గైస్, ఇది మన కళాఖండం. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ అలాగే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మరో చక్కటి వీడియోతో కలుద్దాం, అప్పటి వరకు సెలవు.